హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు తన ప్రతి పాత్రను నిబద్ధతతో పోషించాడు. పసితనంలో అల్లరి చిల్లరగా, యుక్త వయసులో ప్రేమికునిగా, రాజనీతిజ్ఞునిగా, సలహాదారుగా, యోధునిగా తన పాత్రలను అన్నిటినీ సంపూర్ణ స్థాయిలో పోషించాడు. అనేక మంది రాజులు తమని జయించగలిగిన సామర్థ్యాన్ని కృష్ణుడు కలిగి ఉన్నాడని, క్రమంగా వారందరినీ ఓడించి సామ్రాజ్య స్థాపన చేయగలడని భావించినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు వాటన్నిటికీ వ్యతిరేకంగా ఇతర రాజ్యాల మధ్య సయోధ్యాలను కుదిర్చేందుకే సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వాన్ని చేసేవాడు. పరిస్థితి చేయి దాటి నీతి న్యాయాలు ధర్మ సంకటంలో ఇరుక్కున్నప్పుడు మాత్రమే శ్రీకృష్ణ భగవానుని సంహరించడానికి కంసుడు చేసిన ప్రతి ప్రయత్నం చివరకు విఫలమే అయ్యేది. క్రమంగా చాణురుడు మరియు ముష్టికుడు అనుమల్ల యోధులతో శ్రీకృష్ణుని సంహరించాలని పథకం పన్నాడు కంసుడు. క్రమంగా తన సలహాదారుని పిలిచి చాణూరునితో మల్ల యుద్ధానికి శ్రీకృష్ణుని ఒప్పించేలా ఒక ప్రణాళిక తయారు చేయమని సూచించాడు. చాణూరుని బలపరాక్రమాలు తెలిసిన కంసుడు శ్రీకృష్ణుని ఓడించగలడని బలంగా విశ్వసించాడు. చాణూరుడు మరియు ముష్టికుడు ఇద్దరు పేరొందిన మల్లయోధులు. చాణూరుడు అధిక దేహదారుఢ్యాన్ని కూడుకొని భీతి గొల్పే శరీరాన్ని కలిగి ఉన్నవాడు. తమ ప్రత్యర్థులపై తమ బరువును పూర్తి స్థాయిలో ఉంచి బహుబంధాలతో బిగించి సంహరించగల యోధుడు. క్రమంగా మల్లయుద్ధ వీరునిగా విజేతగా నిలిచాడు. ఇక ముష్టికుడు తన ముష్టిఘాతలతో ప్రత్యర్థులను మట్టి కురిపించేవాడు. క్రమంగా వీరిరువురు మల్లయుద్ధ వీరులుగా రాజ్యంలో పేరు గడించారు. ఎట్టకేలకు శ్రీకృష్ణుడు ఉన్న ప్రాంతంలో కుస్తీ పోటీలను ఏర్పాటు చేయగలిగారు. చాణూరుడు వరుసగా ప్రత్యర్థులను ఓడిస్తూ ప్రేక్షకులందరిలో తనతో పోటీ పడగల ధైర్యం ఉన్న వారిని బరిలోకి రమ్మంటూ సవాలు విసరడం మొదలుపెట్టాడు. అంతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు బలరాముడు అక్కడకు చేరుకుని గుంపు మధ్య నిల్చొని జరిగేది చూడసాగారు. అంతలోనే చాణూరుడు శ్రీకృష్ణుని చూపి కుస్తీకి రమ్మని సవాలు విసిరాడు. కానీ శ్రీకృష్ణుడు కేవలం 16 ఏళ్ల బాలుడిగా ఉన్న కారణాన ఆ ఆలోచనను అక్కడ ఉన్న వారందరూ వ్యతిరేకించారు. దానికి తోడు చాణూరుడు దృఢమైన దేహదారుఢ్యం కలవాడు. శ్రీకృష్ణుని ప్రాణాలకి ముప్పు వాటిల్లగలదని భయపడ్డారు. కృష్ణుడిలో కోపాన్ని రెచ్చగొట్టేలా అనేక వ్యాఖ్యలు చేస్తూ కుస్తీ బరిలోకి వచ్చేలా చేయడానికి నానా ప్రయత్నాలు చేశాడు చాణూరుడు. కానీ ఆహ్వానం ఉద్దేశం తెలిసిన శ్రీకృష్ణుడు చాణూరుని మాటలకు నవ్వుకుంటూ ఉండసాగాడు. క్రమంగా బరిలోకి దిగని ఎడల పురుషునివే కాదంటూ పెను సవాలు విసిరాడు చాణూరుడు. దీనికి కృష్ణుడు తన తండ్రి అనుమతి లేనిదే తాను బరిలోకి రాలేనని అన్నాడు. వెంటనే తండ్రి శ్రీకృష్ణుని తెలివితేటల మీద ఉన్న నమ్మకంతో అనుమతి ఇవ్వడంతో బరిలోకి అడుగుపెట్టాడు శ్రీకృష్ణుడు. ఇంతలో మరోపక్క ముష్టికుని ఆహ్వానం మేరకు బలరాముడు కూడా కుస్తీ బరిలోకి వెళ్ళాడు. చాణుడి సవాలును కృష్ణుడు అంగీకారం, ముష్టికుని సవాలును బలరామును అంగీకారంతో ప్రారంభమైన పోటీలో కొద్ది క్షణాల వ్యవధిలోనే బలరాముడు ముష్టికుని మెడను విరిచేసి కుస్తీ గెలిచాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.